ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. సిపిఐ 22, కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 8, ఇండిపెండెంట్ 6, సిపిఎం 1, బీజేపీ 1 చోట గెలుపొందాయి. హంగ్ ఏర్పడడంతో కొత్తగూడెంలో మేయర్ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు మిగతా 7 చోట్ల కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ శ్రేణులు భారీ మెజార్టీతో గెలుపొందడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనపడతా ఉంది. ఎక్కడికక్కడ విజయ సంబరాలు చేసుకుంటుంది. ఎక్కడ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈసారి భారీగా మున్సిపాలిటీలో కని విని ఎరుగని విధంగా ఈసారి గెలుపొందడం కారణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే చూస్తే మధ్యలో ఇప్పటికే కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా కల్లూరు, సత్తుపల్లి, వైరా లాంటి ప్రదేశాలన్నింటిలో ఖమ్మం జిల్లాలో ఉన్న 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగుతూ ఉంది. దాంతో పాటుగా అశ్వారావుపేట, ఇల్లందులో కూడా ఇప్పటికే భారీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. కొత్తగూడెం కార్పొరేషన్ లో చూస్తే ఇప్పటికే సిపిఐ వర్సెస్ కాంగ్రెస్ గా టఫ్ ఫైట్ అనేది అక్కడ నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనతో గెలుపొందిన అభ్యర్థులు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. ఇప్పుడు గెలుపు మీకు ఎంత మెజారిటీ వచ్చింది, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఏదులపల్లం మున్సిపాలిటీ ఎన్నికల్లో 2వ వార్డులో నుంచి మా అమ్మగారైన ఏనుగు స్వరూప గారు 190 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం అని ఇప్పుడే ఆర్ఓ గారు నిర్ధారించి సర్టిఫై చేశారు. ఇప్పుడే ఆ ఎన్నికల హోరాహోరీ ఫైట్ అనంతరం ఇప్పుడే మా వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అభిమానులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని నాకు మద్దతుగా నిలిచారు. ఈ 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ టికెట్ రావడానికి ముఖ్య కారకులైన మనందరి అభిమాన నాయకులు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మా కుటుంబం సభ్యుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రచార కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఏమనిపించింది? ఈ రోజు విజయం సాధించిన తర్వాత ఏమనిపిస్తుంది? ప్రచార కార్యక్రమంలో నా మీద చాలామంది ప్రతిపక్ష నాయకులు రకరకాలు వేరే దగ్గర నుంచి వచ్చి కూడా నైట్కి నైట్ చాలా కుట్ర ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళ పప్పులు ఉడకలేదు. ఇప్పుడు జనాలు నేను చేసిన సేవ నేను జనాల్లో ఉండటం వల్లే పొంగులేటి గారు నాకు టికెట్ ఇచ్చారు. దాన్ని నేను ఎప్పుడూ అంతే నిబద్ధతతో పనిచేస్తానని, అభివృద్ధి కర్ణగిరి కాలనీ మొత్తాన్ని 2వ వార్డు మొత్తాన్ని అభివృద్ధి పదంలో నిలుపుకుపోతూ పొంగులేటి శ్రీ నాయకత్వంలో నడుచుకుంటూ ముందుకెళ్తానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలుపొందడాన్ని ఏ విధంగా చూడాలి? ఎక్కడ చూసినా కానీ భారీ మెజారిటీ వస్తుంది కదా, ప్రతిపక్షాలకు ఏం చెప్తారు? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని జనాలు కూడా పట్టం కట్టారు. అసత్య ప్రచారాలకి లేదా ప్రలోభాలకి లొంగకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చక్కగా ఓటు రూపంలో మలిచి అందరికీ విజయం సాధించేటట్టు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. మొత్తంగా చూడొచ్చు ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం అనేది ఎలా వస్తుంది అనేది వాళ్ళ సంబరాలకు హద్దు లేకుండా పోతుంది. ఎందుకు అంటే సుదీర్ఘకాలంగా వాళ్ళు వేచి చూశారు, సుదీర్ఘకాలంగా తమకు అధికారం రావాలని చెప్పేసి భావించారు. ఇలాంటి క్రమంలో వాళ్ళకి ఈరోజు అధికారం రావటం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఈరోజు తమ కాలనీలలో రంగులు చల్లుకుంటూ, జెండాలు ఎగరవేసుకుంటూ, డీజేలు పెట్టుకుంటూ సంబరాల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తమ యొక్క అభ్యర్థులను గెలుపొందించుకోవడం కోసం అనేక మంది సీనియర్ నాయకులను, అనేక మంది వ్యూహకర్తలను ఇక్కడ నియమించిందో కానీ ఫలితం లేకపోయింది. ఫలితం లేకపోవడం కారణంగా ఈరోజు వాళ్ళంతా కూడా నిరుత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు కేవలం ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు మాత్రమే ఈరోజు ఎక్కువగా విజయడంకా మోగించడం జరిగింది. ఈరోజు మీకు వచ్చిన మెజారిటీ అంతా, మీరు చేయబోయే అభివృద్ధి పనులు ఏ విధంగా ఉంటాయి? మా వార్డులో ఉన్న సమస్యలు డ్రైనేజీ, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, మౌలిక వసతులు అన్నీ పరిష్కరిస్తానని 24 వార్డు అభ్యర్థిగా బాణద్ భాస్కర్ హామీ ఇస్తున్నారు.
మొత్తంగా చూడొచ్చు ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తా ఉన్నారు. అత్యధిక మెజార్టీ, ఎవరు ఊహించినటువంటి మెజార్టీతో ఈరోజు బయటికి రావడంతో పూలమాలలు వేసుకుంటూ ఇక్కడ గెలుపొందిన అభ్యర్థులను సన్మానిస్తూ ఇక్కడ సంబరాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 చోట్ల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించింది. కొత్తగూడెంలో మాత్రం సాయంత్రం వరకు రిజల్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. 60 డివిజన్లు ఉన్నాయి అక్కడ. అయితే ఇప్పటికే చూస్తే మెజార్టీ స్థానాల్లో సిపిఐ కైవసం చేసుకుంది. ద్వితీయ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. అయితే సాయంత్రం అయిన తర్వాత ఎవరికి పూర్తి స్థాయి మెజార్టీ వస్తుందో తెలిసే అవకాశం ఉంది. ఇది మొత్తంగా కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్న అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ అర్షద్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.